హలో మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే 1B కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. అండ్ ఫిజిక్స్ ఆల్రెడీ చేశాను, కెమిస్ట్రీ ఆల్రెడీ చేశాను. అండ్ ఇంకా మీకు ఏమైనా కావాల్స్తుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన వీడియోస్ షేర్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా? ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా మన ఛానల్ అయితే మీకు ఎంతో ఉపయోగపడుతుంది. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా. ఏపీకి సంబంధించిన వీడియోస్ కూడా సెకండ్ ఇయర్ 1 అప్లోడ్ చేశాను. అండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అయితే వెరీ సూన్ దీంతో 1 by 1 అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ 1A పేపర్ చూసినట్లయితే మనకు 1A పేపర్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో 7 క్వశ్చన్స్ వస్తే మీరు రాయాల్సింది 5 క్వశ్చన్స్ మాత్రమే. ఈచ్ క్వశ్చన్కి 7 మార్క్స్ ఉంటాయి అనమాట. సో 5 7s are 35. అలాగే షార్ట్ ఆన్సర్ అంటే 4 మార్కుల ప్రశ్నలు అనమాట. ఇక్కడ కూడా 7 క్వశ్చన్స్ అడిగితే మీరు 5 రాయాల్సి ఉంటుంది. సో 5 4s are 20. సో 35 + 20 55. అండ్ దెన్ మీకు 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 10 క్వశ్చన్స్ అడుగుతాడు. 10 out of 10 రాయాల్సిందే. దెర్ ఈజ్ నో చాయిస్. 10 2s are 20. సో 55 + 20 75. ఈ విధంగా మీకు 75 మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. 75/75 ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 2 మార్క్స్. ఓకేనా? వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎవరైతే అన్ని రాయాలి, చాయిస్ లేదు కాబట్టి అక్కడ మీకు 75 చేస్తాయి. ఇక 7 మార్క్స్లో చాయిస్ ఉండింది, 4 మార్క్స్లో చాయిస్ ఉంది. మరి ఈ చాయిస్ పోను కూడా మీరు ఖచ్చితంగా ఈ ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఇవి చేసిన తర్వాత మీకు టైం ఉంటే అడిషనల్గా వేరే క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ముందుగా మనకి ఎస్ఏ టైప్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే జనరల్గా చాలామంది ముందుగా మనకి ఎస్ఏ టైప్లో వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫంక్షన్స్ నుంచి వస్తుంది. ఈ ఫంక్షన్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. 1:5 క్వశ్చన్సా 1:10 క్వశ్చన్స్ అనేది మీరు పక్కన పెట్టండి. బట్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్లో మీరు 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ మిగతా 4 క్వశ్చన్స్ నుంచి కూడా వస్తే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకటికి 2 క్వశ్చన్లు ఎక్కువగానే మీకు అయితే ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీకు క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా సరే మీకైతే డిఫికల్ట్ అనిపించదు. డెఫినెట్గా మన ఛానల్ కింద కామెంట్స్ చూసుకోండి ఒకసారి. గత సంవత్సరం వీడియోల కింద చూడండి. ఏ ఛానల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ పక్క బ్లైండ్గా ప్రిపేర్ అయితే చాలా ఇబ్బందులు పడినటువంటి వాతావరణం. ఎందుకంటే గత సంవత్సరం మ్యాథ్స్ 2B పేపర్ చూశారు. చాలామందికి 30 మార్కులు, 35 మార్కులు, 40 మార్కులు అండ్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ ఉన్నారనమాట. బట్ మన ఛానల్ ఫాలో అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 70+ మార్క్స్ అయితే రాసి వచ్చారనమాట ఆ పేపర్ని. నేను ఆ రోజు లైవ్ కూడా పెట్టాను, కావాలంటే మన ఛానల్లో దొరుకుతుంది, చూసుకోండి. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు 1-2 క్వశ్చన్లు ఎక్కువగానే ప్రాక్టీస్ చేయడం వల్ల డెఫినెట్గా ఎంత హార్డ్గా వచ్చినా సరే మీరు మాత్రం ఈజీగా పేపర్ అటెంప్ట్ చేసి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఈ థీరమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీ అన్ని టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అండ్ దెన్ మీకు మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇవే ఉంటాయి అనమాట. ఒకసారి చూసుకోండి. అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎస్ఏ టైప్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ సంబంధించి ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి, ఈ మోడల్ ప్రతి మోడల్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి 1 × 2 × 3 + 2 × 3 × 4 + 3 × 4 × 5 అప్ టు n టర్మ్స్ n × n+1 n+2 n+3/4. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. మీరు ఒకసారి పేపర్ చూసినా మోడల్ పేపర్లో ఇవే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఈ మోడల్ ఒకటి. అండ్ అలాగే స్క్వేర్ మీద 1² + 1² + 2² + 1² + 2² + 3² అప్ టు n టర్మ్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫర్ ఆల్ 1/1 × 3 1/3 × 5. సో ఆడ్ నెంబర్స్ అనమాట. దీనికి సంబంధించి కూడా n/2n+1. ఓకే? సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 1³ / 1. మీ దగ్గర మెటీరియల్ ఈజీగా దొరుకుతాయి క్వశ్చన్లు, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్? అండ్ అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫర్ ఆల్ 2 × 3 3 × 4 4 × 5 అప్ టు n టర్మ్స్ n × n² + 6n + 11/3. చాలా సార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఓకేనా? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అలాగే 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ చూస్తే 1-2 ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందంటే ఖచ్చితంగా ఈ మోడల్స్లోంచే మీకు క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే? ఒక సంవత్సరం ఒక మోడల్ వస్తుంది, ఇంకో సంవత్సరం ఇంకో మోడల్ వస్తుంది. అలా అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి మోడల్స్ని ఇంకా అంతరంగా 3 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రైట్? సో అందుకనే 6th క్వశ్చన్ చూడండి. 1 + 3/1 1 + 5/4 1 + 7/9 అప్ టు 1 + 2n + 1/n².
ఈజ్ ఈక్వల్ n+1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ టైం అడిగినాడు n/3n+1. ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. a+d చాలా చాలా ఇంపార్టెంట్ 8th క్వశ్చన్. ఓకేనా, చాలా మంది ఇక్కడ దాకా రారు, ఓన్లీ జస్ట్ k=1 k=2 అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి క్వశ్చన్ల వరకే ప్రాక్టీస్ చేస్తారు తప్ప ఇక్కడ దాకా అయితే చేయరు అనమాట. ఈ 2 క్వశ్చన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 8 to 9 క్వశ్చన్స్ చూసుకోండి. షో దట్ 49n 16n - 1 ఓకే డివిజిబుల్ బై 64 ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్ n అడిగాడు, చూసుకోండి. అండ్ అలాగే యూజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ టు ప్రూవ్ దట్ 2 × 4 power n 2n+1 and 3 × 3n+1 is divisible by 11. And use mathematical induction prove the 3.4 power 2n+1 and plus 2 × 3n+1. సో మీకు స్క్రీన్ విజిబుల్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో చూసుకోండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ వెరీ వెల్ నోన్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మ్యాట్రిక్స్ అనమాట. సో మ్యాట్రిక్స్ నుంచి మీరు ఏవే క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలనేది ఇక్కడ తెలియజేస్తాను. ఒకసారి చూడండి. 10+4+2 సాధించేటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ మ్యాట్రిక్స్. సో అందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి. షో దట్ ఏబిసి బీసీఏ ఇది 3x3 మ్యాట్రిక్స్ అండ్ 3x3కి సంబంధించి a³ + b³ + c³ - 3ab², 3abc హోల్ స్క్వేర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ అలాగే ఇఫ్ a² 1 + a³ b² 1 + b³ c² 1 + c³ = 0, దెన్ షో దట్ abc = -1. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 1 a² a³ 1 b² b³ 1 c² c³ ఇట్ ఈజ్ ఈక్వల్ a - b b - c ఇంటూ c - a ఇంటూ ab + bc + ca. ఈ 3 మోడల్స్ ఒకసారి చూడండి. అండ్ దీని కంటిన్యూషన్లో ఇంకా మీకు 4th క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ షో దట్ a + b + 2c ab c b + c + 2a b సో ఇట్ ఈజ్ ఈక్వల్ 2 × a + b + c హోల్ క్యూబ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? వితౌట్ ఎక్స్పాండింగ్ ద determinant షో దట్ సో 2 × abc bca cab అండ్ షో దట్ a - b - c. ఈ మోడల్ కూడా వెరీ ఇంపార్టెంట్. a + b + c హోల్ క్యూబ్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇది కూడా a³ + b³ + c³ - 3abc చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ తర్వాత ఇవన్నీ మీరు ఈజీగా చేస్తారు, చాలా వెల్ నోన్ మెథడ్స్ అనమాట ఇవి. సో ఎందుకు సార్ మాకు 10 క్వశ్చన్లు ఇచ్చి మమ్మల్ని ఎక్కువ టైం కేటాయించేలా చేస్తున్నారు అని అనుకుంటారేమో, బట్ సో మోర్ ప్రాక్టీస్ మోర్ గెట్. ఓకేనా, డెఫినెట్గా మనం తక్కువ చదువుకొని వెళ్ళి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలనేటువంటి ఆశపడటం కంటే ఎక్కువ చదువుకొని వెళ్ళండి, ఎక్కువ మార్కులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో టైం ఉంది కాబట్టి మనం ఎగ్జామ్ 1 వీక్ ఉండగా ఇలాంటివి చెప్పాను అనుకోండి మీకు కష్టం అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్స్ February 25 నుంచి అంటే సో మీకు ఆల్రెడీ 2 months ఆఫ్ టైం ఉన్నట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నాలు చేయండి, రైట్? సో ఇక్కడ 8th క్వశ్చన్ చూసినట్లయితే a - b1 హోల్ క్యూబ్. సో క్వశ్చన్స్ మీరు చూడగానే ఆటోమేటిక్గా పెట్టేసుకోవచ్చు, టిక్ మార్క్ పెట్టేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసి మీరు దీన్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇక లాస్ట్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ఇట్ ఈస్ a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జెంట్ a/dta. సో చూసారా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ అలాగే నెక్స్ట్ మెథడ్స్ నుంచి మనకి 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది 4th క్వశ్చన్ అనమాట. ఇది 4th లాంగ్ ఆన్సర్ టైప్ వచ్చేసి మెథడ్స్ నుంచి ఉంటుంది ఒకటి. మెథడ్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ ఈక్వేషన్స్ సంబంధించి ఇవన్నీ ఎక్కడ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఏవి పెద్దగా మీరు క్రియేట్ చేసినటువంటి క్వశ్చన్స్ కాదు. అండ్ అలాగే లాస్ట్ టైము అండ్ ప్రీవియస్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా అడిగినటువంటి ప్రశ్నలు అనమాట. సాల్వ్ ద ఈక్వేషన్ బై క్రామర్స్ రూల్ ఒకటి. క్రామర్స్ రూల్లో ఈ 5 ఆప్షన్ల నుంచి ఒక క్వశ్చన్. అండ్ అలాగే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఉంటుంది కదా, అందులోంచి ఈ 5 క్వశ్చన్లు. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్లో 5 ప్రాక్టీస్ చేయండి, క్రామర్స్ రూల్లో 5 ప్రాక్టీస్ చేయండి. మెథడ్స్ ఉంటాయి కదా, మెథడ్స్ నుంచి ఒకటి వస్తుంది మనకి, డైరెక్ట్ జెన్యున్ మ్యాట్రిక్స్ నుంచి ఒకటి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ తర్వాత గాస్ జోర్డాన్ మెథడ్ నుంచి ఒకటి. ఈ 5 మోడల్స్ ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెన్స్. ఆఫ్ కన్సిస్టెంట్ ఫైండ్ ద కంప్లీట్ సొల్యూషన్స్. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెన్స్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో చాలా చాలా ఈజీగా, ఇది కూడా అందరూ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, బట్ ఆన్సర్ సాల్వ్ చేయలేక ఏం చేస్తారంటే LHS RHS అని చెప్పి ప్రూవ్ చేసి వదిలేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, మార్క్స్ గెయిన్ చేసేది ఇక్కడే, మార్క్స్ కోల్పోయేది కూడా ఇక్కడే అనమాట. సో చాలామంది బేసిక్ వెక్టర్ రూల్స్ కూడా తెలియకుండా చేస్తూ ఉంటారు అనమాట.
బట్ అలా కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా తెలుస్తాయి. ఓకే. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ 6a + 2j. వెక్టర్స్ అనేవి ఏదైనా నెంబర్స్ ఇవ్వచ్చు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేము, బట్ మీకు ఆ వెక్టర్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి రూల్స్ అన్నీ తెలిసి మీరు చేయగలిగితే ఈజీగా ఉంటాయి. అంతే. ఇది ఇలాంటివన్నీ ప్రూవ్ చేయడమే కదా, మనం LHS RHS తీసుకొని ప్రూవ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, క్వశ్చన్ స్టిక్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ అలాగే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు, B ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు, C ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. అండ్ దెన్ మీరు చేయాల్సింది ఏంటంటే A క్రాస్ B క్రాస్ C క్రాస్ D, మాడ్యులస్ ఆఫ్ A క్రాస్ B. తర్వాత అన్నీ తెలిసిన తర్వాత మాడ్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే సరిపోతుంది. అండ్ A ఈజ్ ఈక్వల్, B ఈజ్ ఈక్వల్, C ఈజ్ ఈక్వల్ అండ్ D ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. A క్రాస్ B ఇంటూ C క్రాస్ D కనుక్కోవాల్సి ఉంటుంది. ముందు A క్రాస్ B చేయాలా, తర్వాత C క్రాస్ D చేయాలా, రెండు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చాలా సింపుల్ అనమాట. ఇవి వెరిఫికేషన్స్ ఉంటాయి మ్యాక్సిమం వెక్టర్స్లో, ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి క్వశ్చన్లు ఇవి. మీరు కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్ టు ట్రాన్స్ఫార్మేషన్స్ నుంచి ట్రాన్స్లేషన్స్ వరకు మీకు 1 క్వశ్చన్ వస్తుంది. ఇందులోంచి చాలా మంది స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ స్కిప్ చేసే కంటే ముందు ఇక్కడ నేను చూపించేటువంటి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు స్కిప్ చేసుకోండి. ఓకే. ABC are angles of triangle, then prove that sin square A plus sin square B minus sin square C is equal to 2 sin A sin B cos C. And similarly cos square A, cos లో 2 sin A 1 minus 2 sin A sin B cos C. ఓకేనా, ఈ రెండు మోడల్స్ నుంచి చూడండి. ABC are angles of angles in a triangle, then prove that 4 cos A sin B sin C. అండ్ అలాగే 1 minus 4 sin A cos B sin C. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్. మీరు జస్ట్ ఏదో చదివి వదిలేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకోవద్దు. నేను చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో మీ సార్లు కూడా చెప్పే ఉంటారు, బట్ ఎవరైనా కాలేజీకి వెళ్ళిన స్టూడెంట్స్ కానీ లేదా ఇంకా ఇంపార్టెంట్ కాదు, సరైనటువంటి ప్యాటర్న్ తెలియక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ sin square A by 2 plus sin square B by 2 minus sin square C by 2 is equal 1 minus 2 cos A by 2 sin B by 2 cos B by 2. రైట్, ఒకసారి చూసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటే డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ దెన్ మీకు నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ మీకు ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది. సో ఇందులో కూడా చాలామంది ట్రై చేస్తారన్నమాట, ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు క్వశ్చన్ ఇది. సో చూడండి, ఇఫ్ A is equal 13, B is equal 14, C is equal 15, then R is equal 65/18, స్మాల్ r, R1, R2, R3. సో ఈ వాల్యూస్ అయితే మీరు ఎలా కనుక్కోవాలి ఏంటనేది ఫార్ములాస్ బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఇవి కూడా ప్రూవ్ చూడండి. ట్రయాంగిల్ ABC షో దట్ R1 + R2 + R3 minus small r is equal capital R, 4 into R, 4R cos B, 4R cos C. ఓకేనా. సో రెగ్యులర్ క్వశ్చన్స్ ఏవి, మీరు మరీ ఇబ్బంది పడేటువంటి క్వశ్చన్స్ కూడా కావచ్చు. ఇక్కడ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వర్టిసెస్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. P1, P2, P3, అలాగే 1/P1 + 1/P2 + 1/P3 రెసిప్రోకల్ చేసినప్పుడు అండ్ అలాగే మల్టిప్లై చేసినప్పుడు. సో ఇవి చూసుకోండి జాగ్రత్తగా. ఇక షార్ట్ ఆన్సర్ టైప్కి వచ్చేస్తే మ్యాట్రిక్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. మీరు ఆల్రెడీ ఎస్ఏ టైపు, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి షార్ట్ ఆన్సర్స్ ఈజీగా అందులో కొన్ని మోడల్స్ అయితే కలుస్తాయి. అండ్ ఆ తర్వాత ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ కూడా ఒకటి వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారా? ఎస్. సో A ఇన్వర్స్, A ట్రాన్స్పోజ్, ఓకే, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవే ఖచ్చితంగా నంబర్స్ ఇస్తాడని అయితే కాదు, బట్ ప్రొసెసర్స్ మాత్రం అవి చూసుకుంటే సరిపోతుంది. ఇన్వర్స్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ సంబంధించి కూడా ఒక రూల్ అయితే చూసుకోండి. అండ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి వెక్టర్స్ చేస్తే లాంగ్ ఆన్సర్ టైప్ చేస్తే షార్ట్ ఆన్సర్ టైప్ కూడా మీకు కవర్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. రైట్నా. సో ఈ లాంబ్డా వాల్యూ -146/17 ఉందా, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అది. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు, చాలా తక్కువ క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. గన్ షాట్గా గ్యారంటీగా వస్తాయి. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, సో ఇక్కడ కూడా చూసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఇక ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫార్మేషన్స్ అన్నాం కదా, ఇక్కడ కూడా 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. సేమ్ లాంగ్ ఆన్సర్ టైప్లో అక్కడ ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఒక స్క్రీన్ షాట్ అయితే కొట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. రైట్, ఇక్కడ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. అండ్ దెన్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి మీరు ఇవైతే నేర్చుకోండి. ఎలాగో 2 క్వశ్చన్లు చాయిస్ ఉన్నాయి కాబట్టి మీకు హార్డ్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా స్కిప్ చేయండి. బట్ మిగతా చాప్టర్లో మాత్రం చూపించిన అన్ని క్వశ్చన్లు చదవండి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది.
అది కూడా చూడండి ఒకసారి. tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 tan ఇన్వర్స్ ఆఫ్ 1/13 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2/9 ఈజ్ ఈక్వల్ 0. రైట్. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం పాసిబుల్ అవుతుందా? మీరు జస్ట్ పాస్ చేసుకునైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి. సో లాస్ట్ క్వశ్చన్ ఇది కూడా 4 మార్క్స్. ఎస్, దీస్ ఆర్ ద ఆల్ 7 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే మాత్రం అన్లిమిటెడ్. మీరు బుల్లెట్ బేబీ చదువుతారా, లేకుంటే PYQs అంటే ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటారా, లేదా ఇంకా టెస్ట్ పేపర్ తీసుకొని నేర్చుకుంటారా, స్టార్ క్యూ నేర్చుకుంటారా అనేది అది మీ ఓపిక, మీ ఇష్టం. ఇక్కడ తక్కువ క్వశ్చన్ లిమిటెడ్గానే ఉంటే అన్ని క్వశ్చన్స్ టైప్ చేస్తే మరి ఒక బుక్లెట్ అవుతుంది. అన్ని చేయలేం కాబట్టి కన్షార్ట్గా ఈ పర్టికులర్ మోడల్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ మీకైతే చూపించడం జరిగింది. సో ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ ఇంకా మోర్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మీరు ఫంక్షన్స్ నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ తెలిసిందే కదా మనకి. రైట్. సో చాలా ఉంటాయి 2 మార్క్స్ క్వశ్చన్లకు సంబంధించి. ఎక్కడ ఇన్కంప్లీట్గా ఆపలేమన్నమాట. ఇవి చాలు అనుకోవడానికి లేదు. 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు పెట్టాలంటే చాలా చాలా కష్టం. మ్యాట్రిక్స్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, సో చిన్న చిన్నవే ఉంటాయి. మ్యాట్రిక్స్ చేస్తే మీకు 22 మార్క్స్ అయితే గెయిన్ చేసేయడానికి ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒకటి. వెక్టార్స్ నుంచి కూడా వెక్టార్స్, మ్యాట్రిక్స్, ఫంక్షన్స్ ఈ 3 చాప్టర్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్. ఇక ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి. సో వీడియో పాస్ చేసుకుంటూ మీరు అక్కడైతే స్క్రీన్ షాట్ కొట్టుకోండి, సరిపోతుంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫార్మేషన్స్ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇవి కూడా చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది కూడా. 4 ఉంది, 7 ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఓకేనా. తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో దీస్ ఆర్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ మ్యాథ్స్ 1A తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్ టు ట్రాన్స్ఫార్మేషన్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా. సో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుందని తెలియజేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి. దీని PDF కూడా అక్కడ పెట్టేస్తాను. ఇక 1:5 తప్పదు సార్ నాకు పెట్టండి అంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒక 1 వీక్ ఆగిన తర్వాత 1:5 క్వశ్చన్స్ కూడా పెడతాను అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ 1B వస్తుంది. అండ్ ఫిజిక్స్ ఆల్రెడీ చేసినాం, కెమిస్ట్రీ ఆల్రెడీ చేసేసాం. ఇక సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఇంకా ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంకేదైనా వీడియో కావాలంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అండ్ మనకు కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది అనమాట. థ్యాంక్ యూ.